గుడ్ మార్నింగ్ అమ్మా. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అమ్మా. ఏం చెప్పుకుంటున్నాం మనం? అకౌంట్ స్టార్ట్ చేసామా? జస్ట్ ఇండెక్స్ రాసుకున్నాం కదా, ఎస్ సార్. అవునా? సో ఇప్పుడు మనం బేసిక్స్ చూద్దాం ఫాస్ట్గా. ఫౌండేషన్లో మన దగ్గర విన్న వాళ్ళు ఆల్రెడీ బేసిక్స్ అన్ని విని ఉంటారు. వాళ్ళకి ఒకసారి క్విక్గా ఉంటే న్యూగా ఉన్న వాళ్ళకి మన స్టైల్లో అలవాటు అయిపోతారు. సింపుల్గా ఫాస్ట్గా చెప్పేసుకుందాం. 1 or 2 క్లాసెస్ బేసిక్స్, తర్వాత చాప్టర్ స్టార్ట్ చేద్దాం. బేసిక్స్లోనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సరే, అకౌంట్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ చేస్తుంటారు కదా, ఫౌండేషన్లో కానీ లేదంటే +2లో కానీ. అకౌంట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏమని రాస్తామమ్మా నేము? ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ సమ్ చేసేటప్పుడు ఏమని రాస్తాం నేము? ఫైనల్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అని రాస్తామా? అంతేనా? ఫైనల్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్. ఎవరున్నారమ్మా అక్కడ స్టూడెంట్స్? ఒక పేరు చెప్పండి. ధరణి. ఓకేనమ్మా. ఫైనల్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ధరణి. ఇంతేనా రాస్తాం? లేదంటే ధరణి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా రాస్తాం. ఇంగ్లీష్ మనం ఎలాగైనా రాయొచ్చు. రైట్. ధరణి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? ఒక్కసారి నేమ్ చూడండి, ఏమని రాస్తారా మీరు? దీని మీనింగ్, బుక్స్ అంటే ఏంటి, అకౌంట్స్. మీరు ఇప్పుడు దాకా రాశారు కదా, ఏంటమ్మా ఇవి? బుక్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మీ ఉద్దేశంలో బుక్స్ అంటే ఏంటి? మీకు తెలిసినవి చెప్పండి. నేను చెప్పనా? జర్నల్ బుక్కేనా? వెరీ గుడ్. లెడ్జర్. లెడ్జర్ కూడా. మరి అకౌంట్స్ అంటే? వెరీ గుడ్. బుక్స్లో అది కూడా లెడ్జర్లో మీరు ప్రిపేర్ చేస్తారు దాన్ని. అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. దీని గురించి నేను ఫ్లో ఆఫ్ అకౌంట్స్లో చెప్తాను. సరే, ఎవరిది బిజినెస్? ధరణిది కదా. ధరణి స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs. బిజినెస్కి ఒక నేమ్ పెడుతుంటాను. సరే, ఇంతవరకు సరే చూడండి చాలు. ధరణి స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs. ఏం చేసిందమ్మా ధరణి? వెరీ గుడ్. మరి స్టార్ట్ చేసినప్పుడు నేమ్ ఒకటి పెట్టుకుంటారుగా దానికి. ధరణి లిమిటెడ్ అని నేమ్ పెట్టింది తను. ఓకే. ఎంత పెట్టి స్టార్ట్ చేసింది? 5 lakhs. ఇందులో సింపుల్ క్వశ్చన్, మన ఫౌండేషన్ వాళ్ళు మాట్లాడకూడదు, కొత్త వాళ్ళు మాట్లాడాలి, ఆల్రెడీ విన్న వాళ్ళు. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ హియర్? 2 persons ఉన్నారా? ఎవరికైనా అంటే ధరణి లిమిటెడ్ కూడా హ్యూమన్ అని అంటారు. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 persons ఉన్నారు. 1 2. ఎందుకు ఇలా డివైడ్ చేసుకోవాలి మనం 2 persons కింద? ధరణి లిమిటెడ్ సేమ్ ఓనరే కదా అమ్మా.
బిజినెస్ ఎంటిటీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం అకౌంట్స్లో ఉంటే, లేదు ఫస్ట్ టైం వినే వాళ్ళకైతే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ బిజినెస్. బిజినెస్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేమ్ మనం ధరణి బుక్స్ అని రాద్దామా, ధరణి లిమిటెడ్ అని రాద్దామా? ధరణి లిమిటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మీరు సోల్ ప్రొపరేటర్ చూసేటప్పుడు మన ఓనర్ నేమే రాసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం. సోల్ ప్రొపరేటర్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఎలా రాస్తారు? ఓనర్ నేమే రాసి ఉంటారు, అంటే ధరణి అనే రాసి ఉంటారు. అలా రాశారు కాబట్టి ఒక్క పర్సన్ ఉన్నారు అనుకోవద్దు. మనం ఇప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము అని అంటే ఎవరి బుక్స్లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం? ధరణి బుక్స్లోనా, ధరణి లిమిటెడ్, ధరణి బిజినెస్లోనా? ధరణి బిజినెస్లో. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్ ఏదైనా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎవరు అని డిసైడ్ అవ్వాలి. మనం ఎవరు? మనం అందరూ బిజినెస్ అయిపోవాలి. అంటే మీరు ప్రిపేర్ చేసే రాసే జర్నల్ ఎంట్రీ కావచ్చు, లెడ్జర్ కావచ్చు, మనం ఒక పర్సన్ దృష్టిలో పెట్టుకొని రాయం, బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాం, బిజినెస్ బుక్స్లో రాస్తాం. ఇప్పుడు మనం ఎవరైపోవాలండి అంటే బిజినెస్ అయిపోవాలి. మనల్ని మనం బిజినెస్ లాగా ఊహించుకోవాలి. మనం ఎంట్రీ రాసేటప్పుడు మన బుక్స్లో ఏమొస్తాయంటే నా బుక్స్లో అని కాదు, అది నా బిజినెస్ బుక్స్లో ఏమొస్తాయి. ఇది డిఫాల్ట్గా అకౌంట్స్లో మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మీకు అకౌంట్స్ అనేది క్లారిటీగా వెళ్తాయి. ఫస్ట్ మనం ఎవరో డిసైడ్ చేసుకోవాలి, పరకాయ ప్రవేశం చేయాలి, చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఓకే, సరే. ఇప్పుడు ఫ్లో ఆఫ్ అకౌంట్స్ చిన్నప్పటి నుంచి చేస్తుంటారు కదా, వినుంటారు. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ చెప్తారా? ఫ్లో ఆఫ్ అకౌంట్ జనరల్ రికార్డింగ్ జనరల్. ఓకే, అంటే ఆర్డర్లో చెప్తారా? సరే నేను రాయినా. ఫస్ట్ ఏ వస్తుందమ్మా మనకి? ఫౌండేషన్ సోర్స్ డాక్యుమెంటేనా? సో ఫస్ట్ మీరు అకౌంట్ స్టార్ట్ చేయాలన్నా, ఒక జర్నల్ ఎంట్రీ మీరు స్టార్ట్ చేయాలన్నా, అసలు జరిగింది ట్రాన్సాక్షన్ అని మీకు తెలియాలి అని అన్న ప్రూఫ్ ఏంటి? సోర్స్ డాక్యుమెంట్, ఎవిడెన్స్. సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎవిడెన్స్. అవునా? ఎవిడెన్స్ ఏమేమై ఉండొచ్చు? ఎవిడెన్స్లో కూడా మీకు ఏమేమి ఉంటాయమ్మా? ఇన్వాయిస్ ఉంటుంది, పర్చేజ్ అయితే పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ అయితే ఇన్వాయిస్ ఉంటుంది, లేదంటే పేమెంట్ రిసిప్ట్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి మనకి సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి, మనకి ఫిజికల్గా కావచ్చు లేదంటే సాఫ్ట్ కాపీ అయినా అవ్వచ్చు. సోర్స్ డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీరు 1 రూపీ కూడా రాయకూడదు. ఇలాగ సోర్స్ డాక్యుమెంట్స్ ఫేక్వి క్రియేట్ చేసి మనకి ఒక పెద్ద స్కామే జరిగింది ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి. అది బేస్ హెడ్ క్వార్టర్. ఏంటో చెప్పగలరా? వెరీ గుడ్, సత్యం స్కాము. సోర్స్ డాక్యుమెంట్ వాళ్ళు ఏంటమ్మా ఫేక్ డాక్యుమెంట్స్ ఏం క్రియేట్ చేశారంటే, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ లేని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్టుగా చేయించారు. మనం ఆడిటర్లో మనం వెళ్తాం, వెళ్ళి సత్యం కంప్యూటర్స్కి వెళ్ళి ఆడిట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 100 crores కనపడింది. 100 crores కనపడగానే మనకు డౌట్ రావాలిగా. 100 crores వాళ్ళ బిజినెస్ ఏవో ఉంది 10 కోట్లే. వాళ్ళ బిజినెస్ జరుగుతుంది 10 crores, ఫిక్స్డ్ డిపాజిట్ 100 crores అని చెప్తున్నారు. వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ 10 crores కూడా ఉండదు. వాళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఓకేనా? సరే, ఏదైనా వాళ్ళు చెప్పారు అని అంటే వెంటనే వదిలేయకూడదు. డైరెక్టర్ వచ్చి లేదంటే అకౌంటెంట్ వచ్చి మా బుక్స్లో మా బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి సార్, అవి బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులు తీసుకొచ్చి మీకు చూపించలేం కదా అన్నారు. అంటే వదిలేస్తాము మనం అలాగ? 100 కోట్లు క్యాష్ తీసుకొచ్చి మీకు చూపించలేము సార్ మేము అని అన్నాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ పర్సనల్ అకౌంట్స్లో కనబడతాయంటే కనిపించవు. పర్సనల్ అకౌంట్స్లో కనిపిస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్?
కనిపించదు. మన సేవింగ్స్ అకౌంట్స్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కనిపించదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ సపరేట్ అకౌంట్. సపరేట్గా ఎఫ్డి అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసి మనకేమి ఇస్తారు సార్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్నే మన సేవింగ్స్ అకౌంట్లో కాదు. ఎప్పుడు కంటే అప్పుడు విత్డ్రా, ఎప్పుడు కంటే అప్పుడు డిపాజిట్ కాదు. టైంలోనే చేసుకోవాలి. ఎర్లీగా మీరు విత్డ్రా చేశారంటే ఛార్జెస్ పడతాయి. ఫిక్స్డ్ పీరియడ్ చేసుకుంటుంటారు. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయగానే బ్యాంక్ వాళ్ళు మనకి ఎఫ్డి డాక్యుమెంట్ ఒకటి ఇస్తారు. కంపల్సరీగా ప్రతి బ్యాంక్ ఇస్తుంది డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఇదే మనకి సోర్స్. వాళ్ళు ఏం చేశారంటే మన ఆడిటర్స్ అప్పుడు అంటే మనం ఏదైనా ఫేక్ చేయొచ్చు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ని ఫేక్ చేయం కదా. బ్యాంకుని దాదాపుగా బ్యాంక్ డాక్యుమెంట్స్ని ఎవరు ఫోర్జరీ చేయరు. ఫోర్జరీ అంటే ఫోర్జరీ కాదు, డూప్లికేట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయరు బేసిక్గా. ఆ ఓవర్ రైడ్లో ఎఫ్డి డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకుండా చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు సత్యం వాళ్ళండి అంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. లేని ప్రాఫిట్స్ని చూపిస్తూ వస్తున్నారు. లేని ప్రాఫిట్స్ని ఎందుకు సార్ అలా చూపించుకుంటూ వస్తున్నారు మీరు క్వశ్చన్ రావచ్చు. అవసరం ఏమంటే ప్రాఫిట్స్ చూపించిన కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. అయినా సరే వాళ్ళు ప్రాఫిట్స్ని, లేని ప్రాఫిట్స్ని ఎక్కువ అంటే మనకు ఒక 100 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 1000 crores చూపించాం. ఎగ్జాంపుల్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, ఎగ్జాంపుల్. అలాగ హైక్ చేసి చూపించేవాళ్ళు. అలా చూపించడం వల్ల బెనిఫిట్ ఏంటండి అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది, సత్యం ఈజ్ ఏ బిగ్ కంపెనీ అనిపించిద్దా? అలాగే క్లయింట్స్ కూడా అదే అనిపించిద్దా? ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలమ్మా, నేను సాఫ్ట్వేర్ నాకు కావాలి, నాకు అకౌంట్ సాఫ్ట్వేర్ కావాలి, నాకు ఒక 10 countries నాకు బ్రాంచెస్ ఉన్నాయి, అన్నిటిని క్లబ్ చేస్తూ ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? నేను ఇచ్చే ప్రాజెక్ట్ కాస్ట్ 100 crores. జస్ట్ సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయడానికి నేను 100 crores పెట్టి నేను సాఫ్ట్వేర్ చేయించుకోవాలనుకుంటున్నా. మరి 100 crores పెట్టాలి అని అంటే నేను అమీర్పేటలో ఉన్న కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్కో లేదంటే అక్కడ టీచింగ్ చెప్పి అతనికి ఇస్తాను ప్రాజెక్టు? లేదు కదా. నేనేం చేస్తా, హైటెక్ సిటీ వెళ్తా, అమీర్పేట వెళ్ళను. హైటెక్ సిటీ వెళ్ళి అందులో పెద్ద కంపెనీ ఏది, దానికి బాగా ట్రెండింగ్లో ఉన్న కంపెనీ, ఫీడ్బ్యాక్ బాగున్న కంపెనీ ఏంటి, పెద్ద కంపెనీ ఏంటి అని చూసుకుంటానా? మనకి ఎలా తెలుస్తుందమ్మా అది మంచి కంపెనీ పెద్ద కంపెనీ అని అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ అనమాట. ప్రాఫిట్స్ ఎవరికైనా ఎక్కువ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? క్లయింట్స్ ఎక్కువ ఉన్నారని. సో ప్రాఫిట్స్ చూసి ఏం చేస్తారు, క్లయింట్స్ ఎక్కువ మంది బిగ్ క్లయింట్స్ వస్తారు. వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చింది సత్యం కంప్యూటర్స్ క్లయింట్గా అలా చేయటం వల్ల. సో దట్ దీంతో పాటు మళ్ళీ ఏమవుతుందమ్మా, స్టాక్ మార్కెట్లో ప్రైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్టాక్ ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ డేస్లో 2006 ఐ థింక్ సో, బిఫోర్ సత్యం స్కామ్ బయటపడక ముందు బీటెక్ చదివే ప్రతి స్టూడెంట్కి ఆల్మోస్ట్ 10 స్టూడెంట్స్ చదివారు అనుకోమ్మా, 10 స్టూడెంట్స్లో కనీసం ఒక 4 or 5 స్టూడెంట్స్ సత్యంలో జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటాం. అలా చదివేవాళ్ళు, సత్యంలో నాకు జాబ్ వస్తే చాలు నేను సెటిల్ అయిపోతాను అంటే అంతలా కంపెనీ వెళ్ళింది. చాలా స్కామ్స్ జరిగే సత్యంలో చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్కామ్ ఏంటండి అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్. ఎందుకండి అంటే ఈ డాక్యుమెంట్ని వాళ్ళు ఫేక్ చేశారు. ఇది తర్వాత ఆడిట్లో బయటపడింది. ఇనిషియల్గా వాళ్ళు పట్టించుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క స్కామ్ బయటపడతా ఉన్నప్పుడు ఏంటి అంత ప్రాబ్లం ఉందని ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద స్కామ్ సత్యంలో ఉన్న వాటిల్లో ప్రాఫిట్స్ అన్ని చూపించి ఎలా చేసినారని ఎఫ్డీలో చూపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రాఫిట్స్ నువ్వేం చెప్తున్నావు, నాకు ఎవ్రీ ఇయర్ 1000 crores వస్తున్నాయి. మరి 1000 crores ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్లో ఉన్నాయని చెప్పాను. సేవింగ్స్ అకౌంట్లో, కరెంట్ అకౌంట్లో ఉన్నాయంటే స్టేట్మెంట్ చూపించారు. స్టేట్మెంట్ అడుగుతారు, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఆ రోజు తెప్పించుకుంటారు. ఎవరి మంత్ తెప్పిస్తారు కదా బ్యాంక్ స్టేట్మెంట్, అందరూ తెలిసిపోతుంది. ఎఫ్డీలో అయితే తెప్పించారు కదా ఎవరి మంత్, అప్పుడు అంతా ఇంకా లేదు. సో అందుకని ఎఫ్డీలో చూపించుకుంటూ వచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేయాలనుకున్నారంటే ఈ ప్రాఫిట్స్ మొత్తాన్ని మరి ఎవ్రీ ఇయర్ షేర్ హోల్డర్ అడుగుతారుగా, 1000 crores పెంచుకుంటూ వెళ్తున్నాను, డివిడెండ్లు ఇవ్వట్లా, కానీ ఇన్కమ్ మాత్రం వస్తుంది, ప్రాఫిట్ చూపిస్తున్నా, ఎఫ్డీలో పెడుతున్నాను అంటున్నాను, లేదంటే అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు రిజర్వ్స్ని. ఏం ఉపయోగం? షేర్ హోల్డర్స్ అడుగుతారు కదా నాకు ఇవ్వు, డివిడెండ్ ఇవ్వు అని. అప్పుడు వీళ్ళేం ట్రై చేశారంటే మరి లేని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను? అతనేం ప్రాఫిట్స్ కదా, ఫేక్ ప్రాఫిట్స్. అతను ఏం చేశాడంటే వాళ్ళ సన్ని అమెరికాలో పెట్టేసి మైటాస్, సత్యం రివర్స్ చేస్తే ఏమొస్తుందమ్మా, మైటాస్ అని వస్తుంది. మైటాస్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసి ఈ మైటాస్ని సత్యం పర్చేజ్ చేసినట్టుగా ఏం చేశారమ్మా, పర్చేజ్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాడు. పర్చేజ్ చేసినప్పుడు సత్యంలో ఉన్న ప్రాఫిట్స్ ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ అన్ని ఎవరికి ఇచ్చినట్టు అకౌంట్స్ రాసుకోవచ్చు.
మైటాస్ని పర్చేజ్ చేయడానికి మనం ఈ ఫండ్స్ మొత్తం యూజ్ చేసాము అని చెప్పి అకౌంట్స్ రాసుకోవచ్చు కదా. అలాగా ఈ ప్రాఫిట్స్ మొత్తాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, అది పర్చేజ్ చేసినట్టుగా చూపించాలని అనుకున్నాడు బుక్స్లో. కానీ ఈ ట్రాన్సాక్షన్ టైంలోనే బయటపడింది. షేర్ హోల్డర్స్ రైజ్ చేశారు, అంత పెట్టి ఎందుకు కొనాలి మైటాస్ని, మనం దాంట్లో ఏముందని మీరు అంత అని చెప్పేసి కొంతమంది షేర్ హోల్డర్స్ రైజ్ చేసినప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చేది. ఇక్కడ రాయాలనుకుంది కూడా లేని ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తూ రాయాలనుకున్నాడు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏముండవు. సో మనం అనుకుంటాం సోర్స్ డాక్యుమెంట్ ఏముంది, ఒక ఏదో ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే అమెజాన్లో మనకి ఇన్వాయిస్ వచ్చింది అంతే కదా అనే ఫీల్డ్లో మనం ఉంటాం. కానీ సోర్స్ డాక్యుమెంట్ చెక్ చేయకపోతే ఐట్లో ఎంతెంత స్కామ్స్ జరుగుతాయంటే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్ రాయాలన్నా కంపల్సరిగా మనకి సోర్స్ డాక్యుమెంట్ అనేది ఉంది. సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి. సోర్స్ డాక్యుమెంట్స్ లేకుండా మనం ఇగ్నోర్ చేస్తేనే పెద్ద పెద్ద స్కామ్స్ వచ్చినప్పుడు, సోర్స్ డాక్యుమెంట్ లేకపోతే పెద్ద ఆర్గనైజేషన్లు, బిగ్ ఆర్గనైజేషన్లో, మన ఆర్గనైజేషన్ అయినా సరే ఎక్కడైనా చిన్న చిన్నవి రావా, ఎంప్లాయీస్ చేయరా, ఏం అవసరం లేదు, ప్రూఫ్ ఏం అవసరం లేదమ్మా. ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీకి సరే ఎవ్రీడే 1000 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టేసుకోవచ్చు, ప్రూఫ్ ఏం అవసరం లేదు అని చెప్పాను అనుకో. నేను 1000 రూపీస్ పర్ డే అంటే ఆయన డైలీ ఖర్చు పెట్టేస్తాడు, బిజినెస్ ఎక్స్పెండిచరే. ప్రూఫ్ ఏం అవసరం లేదు, జస్ట్ 1000 వరకు నువ్వు చూసుకున్నాను అనుకో. ఏం చేస్తాడు అతను డైలీ మనకేం చెప్తాడు, సార్ ఖర్చు పెట్టాను సార్ 1000 రూపాయలు అయిపోయింది, రోజు వచ్చి 1000 రూపాయలు తీసుకుంటాడు. మంత్కి వచ్చేసరికి 30,000 పోతాయి. అదే ప్రూఫ్ అడిగాను అనుకో, 1000 రూపీస్ ఏం ఖర్చు పెట్టావు, ఇన్వాయిస్ చూపించు, డాక్యుమెంట్ చూపించాను అనుకో. ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, ఒక 1 మంత్ చేస్తాడు, ఇయర్ మొత్తం చేయలేడుగా, ఏదో రోజు బయటపడుతుంది. అదే డాక్యుమెంటే అవసరం లేదంటే నేను ఇవి ఎప్పటికీ బయటపడవు. అందుకే సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీ బుక్స్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా రాయకూడదు, ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. సరే మరి అన్ని సిచ్యువేషన్స్లో మీకు డాక్యుమెంట్స్ ఉంటాయా అంటే ఉండవు. అన్ని సిచ్యువేషన్లో ఇన్వాయిస్ వస్తాయా అంటే ఇన్వాయిస్ లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఏంటండి అంటే ఆటో ఎక్కారమ్మా, ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి లేదంటే గుంటూరు బ్రాడీపేట నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎస్ఆర్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్కి వెళ్ళాలి. ఆటో మాట్లాడుకున్నా 200 పెట్టి ఆటో మాట్లాడా, ఆటో ఎక్కా, సికింద్రాబాద్ వెళ్ళా, దిగా ఆయన ఏం అడుగుతా, నాకు డాక్యుమెంట్ కావాలి, మా బుక్స్లో అకౌంట్స్ రాయాలి, జర్నల్ రాయాలి, నాకు ప్రూఫ్ ఇవ్వు, ఇన్వాయిస్ ఇవ్వు అన్నాను అనుకో. ఆటో అతను ఏం చేస్తాడు, మిమ్మల్ని సికింద్రాబాద్ తీసుకెళ్ళకుండా పక్కన ఎర్రగడ్డ ఉంటుంది, ఎర్రగడ్డ తీసుకెళ్తాడు. ఏనా ఇడేవాడు ఆటో ఎక్కి 200 ఇన్వాయిస్ అడుగుతాడు, మేము ఎక్కడ ఇన్వాయిస్లు మెయింటైన్ చేస్తాం, ఈ ఆటో వాళ్ళు ఇన్వాయిస్లు మెయింటైన్ చేయాలనే కామన్ సెన్స్ ఇతను లేదా అంటాడు. సో ప్రతి చోట మనం ఇన్వాయిస్ని ప్రిపేర్ చేసుకెళ్ళాలి. లేదా టీ షాప్కి వెళ్ళారు, ఓ 10 రూపీస్ పెట్టి టీ తాగారు, పక్కనే కింద టీ షాప్లోకి వెళ్ళి టీ తాగారు, వాళ్ళు ఇన్వాయిస్లు ఇస్తారా? మీరు 10 రూపీస్కి మీరు అడిగారనుకో, రేపటి నుంచి నీకు టీ కూడా ఇప్పుడు. ఎందుకని అంటే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరిగిద్ది, అవన్నీ మెయింటైన్ చేస్తే జిఎస్టీలు కట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఎవరు మెయింటైన్ చిన్న వాళ్ళు చిన్నగా కనపడతారు కానీ ఎక్కువ ఇన్కమ్ వస్తుంటుంది. సో ఇలాగా అన్ని సిచ్యువేషన్స్లో మీకు సోర్స్ డాక్యుమెంట్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారండి అంటే మనమే ఆర్గనైజేషన్లో ఓచర్స్ అని చెప్పి రాస్తాం. ఏం చేస్తాం, ఓచర్స్. ఇప్పుడు మనం స్వీపర్స్కి వీళ్ళకి శాలరీస్ ఇస్తామమ్మా, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, అందరికీ బ్యాంకుల్లో వేయడానికి. ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేసినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతోటి క్యాష్ ఓచర్స్ అని ఉంటాయి మన దగ్గర, క్యాష్ ఓచర్స్ మీద సైన్ చేయించుకుంటాం, అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు మనమే క్రియేట్ చేస్తాం. సేల్స్ మనం పర్చేజ్ చేసిన పర్చేజ్ ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు, మనకి ఎవరైతే సేల్ చేశారో వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మనం శాలరీస్ పే చేసేటప్పుడు కానీ ఏదన్నా పెట్టి ఎక్స్పెన్సెస్ ఒక చిన్న స్టేషనరీ పర్చేజ్ చేసేటప్పుడు కానీ క్యాష్ ఓచర్ రాసుకొని స్టేషనరీ షాప్కి దీని మీద సైన్ పెట్టమంటే ఆయన పెట్టేస్తాడు. ఆటో అతను సైన్ పెట్టన్నా నువ్వు నీకు 200 కట్టినట్టు పెట్టేస్తాడు. అతను ఇవ్వమంటే ఇవ్వడు, కానీ మనమే ప్రిపేర్ చేసుకొని అతనితో సిగ్నేచర్ తీసుకో, ఫోన్ నెంబర్ తీసుకో. అలాగా ఒక డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేస్తాం. ఏంటమ్మా అవి? ఓచర్స్ అంటారు. ఓచర్స్ని క్రియేట్ చేసుకో. ఏదైనా సరే నేను ఎలాగన్నా చేయి, ఏమన్నా చేయి, ఏమీ లేదు. డైరెక్టర్స్ దగ్గర నుంచి ఒక లెటర్ పెట్టు, ఇలా ఖర్చు పెట్టాను ఎక్స్పెండిచర్, డైరెక్టర్ అప్రూవల్ ఉంది, ఇదిగో అని చెప్పి లెటర్ పెట్టు. ఏదన్నా కానీ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయి. డాక్యుమెంట్ లేకుండా మాత్రం నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయడానికి లేదు, జనరల్ ఎంట్రీ స్టార్ట్ చేయడానికి.
సో కంపల్సరీగా సోర్స్ డాక్యుమెంట్ అనేది మనకి ఉండాలి. సోర్స్ డాక్యుమెంట్ మేబీ సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ ఆర్ వోచర్స్. ఇన్వాయిస్లు అవ్వచ్చు, వోచర్స్ అవ్వచ్చు. సో సోర్స్ డాక్యుమెంట్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? సోర్స్ డాక్యుమెంట్ ఏం చేస్తామమ్మా? నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్. అంతేనా? సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే జర్నల్ ఓపెన్ చేస్తాం. జర్నల్ ఏంటి? జర్నల్ అంటే ఏంటి చెప్తారా? జర్నల్ 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 అంటే దానికి మీనింగ్ చెప్తారా? గూగుల్లో చూడండి, లేదంటే జర్నల్. ఇప్పుడు మీరు డైరీ రాసే అలవాటు ఉందా? ఇప్పుడంటే అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయాయి, కానీ అంతకుముందు రోజుల్లో డైరీలు రాసేవాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జర్నల్. డైలీ మన యాక్టివిటీస్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ అకౌంట్స్లో చేస్తాం కాబట్టి దీనికి స్పెసిఫిక్గా ఒక నేమ్ పెడతాం, జర్నల్ అని. డైలీ ట్రాన్సాక్షన్స్ మెయింటెనెన్స్. వెరీ గుడ్. సో జర్నల్ ఏంటమ్మా? ఇట్స్ ఏ డైరీ. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే నథింగ్ బట్ ఏ డైరీ. కాకపోతే ఈ డైరీలో ఏం రాసుకుంటాం మనం? ట్రాన్సాక్షన్స్ రాస్తామా? సరే, వాటిని ఏమంటాం? ఎంట్రీస్ అంటాం. ఏమంటాం? ఎంట్రీస్ రాస్తాం జర్నల్ బుక్లో. దీన్ని ఏంటమ్మా? ఇదేంటి జర్నల్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ బుక్. సో బుక్లో ఏం రాస్తాం? ఎంట్రీస్ రాస్తాం. ఎంట్రీస్ ఎందులో రాస్తున్నాం? జర్నల్లో రాస్తాం. కాబట్టి వాటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ బుక్లో రాస్తారు కాబట్టి జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? పర్సనల్ డైరీ రాసుకుంటే పర్సనల్ డైరీ అంటాం. పర్సనల్ ట్రాన్సాక్షన్. అంతేనా? స్టోరీ అనుకుంటాం. ఇది అకౌంట్స్ కాబట్టి జర్నల్ బుక్లో మీరు రాసే ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? ఎలా రాస్తారనేది మనం చూద్దాం. జర్నల్ ఏంటమ్మా? బుక్. దీన్ని ఇంకొకటి ఏమంటావమ్మా? జర్నల్ని ప్రైమరీ బుక్ అని కూడా అంటాం. ప్రైమరీ బుక్. ఒరిజినల్ బుక్. వెరీ గుడ్. నెక్స్ట్ జర్నల్ తర్వాత జర్నల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్ ఎంట్రీస్ రాసాం. వెరీ గుడ్. లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. సరే, మరి లెడ్జర్ ఏంటిది? బుక్కా స్టేట్మెంటా అకౌంటా? బుక్, స్టేట్మెంటు, అకౌంట్. అకౌంట్. బుక్, అకౌంట్. సరే, లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. లెడ్జర్ అనే ఒక బుక్ ఓపెన్ చేస్తాం. ఆ బుక్లో ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. వాటినే లెడ్జర్ అకౌంట్స్ అంటాం. అర్థమైందా? ఈ అకౌంట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం? సోర్స్ డాక్యుమెంట్ నుంచి. జర్నల్ ఎలాగ తీసుకుంటామో జర్నల్ నుంచి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్. దాన్ని ఏమంటారండి అంటే పోస్టింగ్ అంటాం. అంతేనా? పోస్టింగ్. జర్నల్ ఎంట్రీస్ని పోస్టింగ్ అంటాం. లెడ్జర్ని ప్రిన్సిపల్ బుక్ అని కూడా అంటాం. ప్రిన్సిపల్ బుక్ ఆర్ మెయిన్ బుక్. ఓకేనా? సరే, లెడ్జర్ నుంచి నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్. జర్నల్ బుక్, లెడ్జర్ బుక్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ బుక్. అంతేనా? లెడ్జర్ బుక్ తర్వాత ఇదేంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ కూడా కాదా? అదేంటమ్మా? ఇక్కడ బుక్ అన్నారు, ఇక్కడ బుక్ అన్నారు, మరి ఇక్కడ బుక్ అవదా? ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? స్టేట్మెంట్ అంటే బుక్. మీరు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేశాక ఆ లెడ్జర్ అకౌంట్స్ అన్నీ మనం బ్యాలెన్సింగ్ చేసి ఆ బ్యాలెన్సెస్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్గా తీసుకొని వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ కనుక టాలీ అయిందనుకో, ట్రయల్ బ్యాలెన్స్లో ఏం చేస్తాం? అన్నిటినీ
టాలీ చేస్తాం. టాలీ అయిందనుకో మీ లెడ్జర్ అకౌంట్స్ రైట్ అంటాం. టాలీ అవ్వలేదు అనుకో ఎక్కడో మిస్టేక్ ఉందని మళ్ళీ రివర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటాం. ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ అకౌంట్స్ని వెరిఫై చేసుకోవడానికి. ప్లస్ ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్. ప్రస్తుతానికి ఈ 3 చాలు కావున్నాయి. ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఏమన్నాం? అకౌంట్ అన్నాం. నెక్స్ట్ P&L అకౌంట్. మరి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనొచ్చా? స్టేట్మెంట్. ఓకేనా. అందరికీ బేసిక్స్ క్లారిటీ ఉండాలి. సో బ్యాలెన్స్ షీట్లో డెబిట్ క్రెడిట్లు ఉండవు. ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకేనా. సరే, ఇంతవరకు ఫ్లో ఆఫ్ అకౌంట్స్ వరకు రాసుకోండి ఫాస్ట్గా. మీకు అందరికీ తెలుసు బట్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ CM ఇంటర్ నోట్స్లో కూడా ఉండాలి. 2 అందరూ కంపల్సరీగా నోట్స్లు మెయింటైన్ చేసుకోవాలమ్మా. సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అకౌంట్స్కి సపరేట్ నోట్స్ ఉండాలి. అది కూడా రూల్ నోట్స్ ఉండాలి. మినిమం A4 ఉండాలి సైజు. చిన్న చిన్న బుక్స్ పెట్టొద్దు. మినిమం A4 సైజు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే అంటే ఫైనల్ అకౌంట్స్ ఓపెన్ చేసామంటే అది 2-3 పేజెస్ పడతాయి. పార్ట్నర్షిప్లోకి వెళ్తే 3-4 పేజెస్ పడతాయి ఒక్కొక్కసారి. మీరు చిన్న చిన్న బుక్స్ ఓపెన్ చేశారనుకోండి 5-6 పేజెస్ పడితే ఏ అకౌంట్ ప్రాపర్గా మీరు ఓపెన్ చేయలేరు. స్మాల్ బుక్స్లో ఏ అకౌంట్ను కూడా ఓపెన్ చేయలేరు. P&L అకౌంట్ ఓపెన్ చేస్తే అది ఒక పేజీలో అయిపోయే విధంగా ఉండాలి. అంత ఉండాలి బుక్. అప్పుడే మీకు అకౌంట్స్ బాగా వస్తాయి. డెఫినేషన్స్ వెళ్ళదు. యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్స్ అకౌంట్స్లో మనమేం బట్టి కూడా రాసిన నెసెసిటీ ఉండదు. వాళ్ళు ఎక్కడ డెఫినేషన్స్ అడగరు. మీరేం వాటి నాలెడ్జ్ థింక్ చేయొద్దు, బట్టి కొడదాం. కాన్సెప్ట్ తెలుసుకోండి. ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. కంప్లీటెడ్. అయితే మెసేజ్ పెట్టండి అమ్మా. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అందరికి గుర్తుండాలి. లైఫ్ లాంగ్ గుర్తుండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నాం. పోస్ట్ రిజల్ట్స్ అయితే చెప్తాం కానీ ఇంకా స్పీడ్గా చెప్తాం. మీకే స్పీడ్గా చెప్తా. ఫౌండేషన్ ఇవన్నీ కూడా నేను కనీసం ఒక 20 డేస్ చెప్పుకుంటాం. ఆ 20 డేస్ చెప్పేదాన్ని 2-3 డేస్లో చెప్పేస్తాం. 2 డేస్. సో పోస్ట్ రిజల్ట్స్ అయితే 1 డేనే. ఎందుకంటే ఏంటి ఇవన్నీ ఫౌండేషన్ టాపిక్స్ కాబట్టి. సరే, ఏంటమ్మా ఫ్లో ఆఫ్ అకౌంట్స్ సార్ చూడండి. సోర్స్ డాక్యుమెంట్, దాని నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్లో ఏం రాస్తాం? ఎంట్రీస్ రాస్తాం. జర్నల్ ఎంట్రీస్ బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ ఈజ్ ఆల్సో బుక్. లెడ్జర్లో ఏముంటాయి?
ఏం ఓపెన్ చేస్తాం? అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. వాటిని లెడ్జర్ అకౌంట్స్ అంటారు. జర్నల్ నుంచి లెడ్జర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటాం? పోస్టింగ్ అంటాం. లెడ్జర్లో లెడ్జర్ అకౌంట్స్ని ఏం చేస్తామండి అంటే బ్యాలెన్సింగ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఏమైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేసి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? బుక్కా స్టేట్మెంటా? ఇట్స్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో లెడ్జర్ అకౌంట్ సంబంధించిన బ్యాలెన్సెస్ అన్నిటిని టాలీ చేసుకుంటాం. టాలీ చేసుకొని టాలీ అయిపోగానే ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సరే, మన కన్వీనియన్స్ కోసం జర్నల్, ఇప్పుడు జర్నల్ ఉందమ్మా. జర్నల్ అంటే ఇంకా బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతాయి? ఒకటా రెండా రోజుకి? అమెజాన్కి ఎన్ని జరుగుతాయమ్మా రోజుకి? మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయా? వరల్డ్ ఉంది అమెజాన్, దాదాపు అన్ని కంట్రీస్లోనే ఉంటుంది, ఒక ఇండియా కాదు. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఒక జర్నల్ బుక్లో రాయడం పాసిబుల్ అవుతుందా? ఒకటే జర్నల్ బుక్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకసారి రాస్తారా అంటే రాసినా కూడా ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. అలానా ఒక సేల్స్ ఎంత ఈ రోజుకి అని అంటే జర్నల్ బుక్ ఓపెన్ చేసి మీరు చెప్పలేరు. ఓకేనా? పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఎంత అని అంటే చెప్పలేము. అట్లా అని చెప్పి లెడ్జర్కి వెళ్ళిపోదాం అంటే లెడ్జర్ని ఇమీడియట్గా క్లోజ్ చేయరు. అంటే మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, ఆటోమేటిక్ సిస్టమే కాదు, మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. లెడ్జర్ వెంటనే ప్రిపేర్ చేయరు. ఓల్డెన్ డేస్ గుర్తుపెట్టుకోండి. సో ఆ సిచ్యువేషన్స్లో వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసం మన జర్నల్ని ఏం చేసామండి అంటే డివైడ్ చేసుకున్నాం. ఏం చేసామమ్మా? డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసాం? దానికి ఒక పేరు పెట్టారు. వాటిని ఏమంటారండి అంటే సబ్సిడరీ బుక్స్ అంటారు. జర్నల్ని డివైడ్ చేసాం, దీన్ని సబ్సిడరీ బుక్స్ అంటాం. ఏముంటాయమ్మా సబ్సిడరీ బుక్స్ అంటే? ఈ ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్. వెరీ గుడ్. ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయిగా. ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ సపరేట్ బుక్ లాగా ఓపెన్ చేసేస్తున్నారు. అంటే ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్స్, పర్చేజెస్ ఫ్రీక్వెంట్గా ఉంటాయా? పర్చేజ్ రిటర్న్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయా? సేల్స్ ఫ్రీక్వెంట్గా ఉంటుందా? సేల్స్ రిటర్న్స్ ఉంటుందా? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా? అవునా? సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా? వీటన్నిటిని బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. అంటే బిల్స్ రిసీవబుల్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఉండదు. కానీ అది కూడా జరుగుతూ ఉంటుంది. అమౌంట్ రాదు కాబట్టి ఒక ప్రూఫ్, ఒక ప్రామిసరీ నోట్ లాగా తీసుకుంటాం. సరే, ఏవేంటమ్మా? పర్చేజ్ బుక్. ఏంటమ్మా ఇది? పర్చేజ్ బుక్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి సపరేట్ బుక్స్ మనం ప్రిపేర్ చేస్తాం. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్. ఫైనల్గా ఏంటండి అంటే జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ ఏం చేస్తారంటే ఇందులో కవర్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జర్నల్ ప్రాపర్లో రాస్తారు. ఓకేనా? జస్ట్ ఇది ఫాస్ట్గా రాసేసుకోండి. వీటిని ఏమంటాం? సబ్సిడరీ బుక్స్ అంటాం.
ఎస్ సార్. సరే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక బిజినెస్ సజెస్ట్ చేస్తారు ఏదైనా? ఎనీ వన్, మీ కళ్ళ ముందు కనబడేది ఏదో ఒకటి. ఫుడ్ బిజినెస్ సార్. ఏదమ్మా? ఫుడ్ బిజినెస్ సార్. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరే, ఫుడ్ బిజినెస్ మంచి ప్రాఫిట్ ఉంటుందంటావు. సరే, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మరి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే నాకు డబ్బులు కావాలి, మనీ కావాలిగా. నా దగ్గర ఒక 1 lakh ఉంటే స్టార్ట్ చేసేసా. ఏం చేశానమ్మా నేను? ఎవరిది? నేనేనమ్మా. బిలీవ్ చేయండి, ఇది నేనే. నాట్ గుడ్ ఇన్ డ్రాయింగ్, బట్ ఇట్స్ ఓకే. ఐ స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh. వచ్చేసి ఒక బిర్యానీ బండి ఓపెన్ చేశాను. బాగా హైదరాబాద్లో బాగా వెళ్ళేది బిర్యానీలే, అది ఎలా అన్నా ఉన్నాయి. స్టార్ట్ చేశారంటే వెళ్ళిపోతూ ఉంటుంది. బిర్యానీ బండి ఓపెన్ చేశా. ఏంటమ్మా? కదా, బిర్యానీ మంచి ఫేమస్. మంచి ఫేమస్. ఇక్కడ నుంచి చాలామందికి అవుట్ స్టేట్స్ కూడా వెళ్ళిపోతుంటాయి, పార్సల్స్ కూడా వెళ్తుంటాయి. సరే, 1 lakh పెట్టి స్టార్ట్ చేశా. అది కొంచెం కొంచెంగా వెళ్తుంది, పెద్దగా వెళ్ళట్లా. కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పాండ్ చేయాలంటే నా దగ్గర మనీ మాత్రం లేవు, ఆ 1 lakh ఉంది నాకు. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ 1 lakh పెట్టి ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నా. రెంట్కి తీసుకున్నా. ఆ 1 lakh నాకు 1 monthకే సరిపోతుంది. కాబట్టి నాకు ఇంకా ఫర్దర్గా మనీ కూడా కావాలి. ఎంత కావాలంటే ఒక 5 lakhs 6 lakhs కావాలి. మరి మనీ కావాలి అని అంటే నాకు ఎవరు ఇస్తారు? ఇనిషియల్గా ఎవరు ఇస్తారు? మీకు మనీ కావాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి? మీకు ఒక 5,000 కావాలి, 2,000 కావాలి, ఎవరిని అడుగుతారు? ఫ్రెండ్స్. పేరెంట్స్నేగా. ఫ్రెండ్స్. సరే, ఫ్రెండ్స్ సార్. కాకపోతే మీరంటే పేరెంట్స్ని అడుగుతారు. నేను ఇంత ఏజ్ వచ్చాక పేరెంట్స్ని అడిగితే మా నాన్న కింద నుంచి పెద్ద చూస్తాడు, ఫస్ట్ అడిగితే చూస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్ని అడుగుతారమ్మా. సరే, చిన్న చిన్న అమౌంట్స్ ఓకే, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ మాత్రం ఫ్రెండ్స్ ఇచ్చుకోమాక, కొంచెం ఇబ్బందుల్లో పడతారు. సరే, నేనేం చేస్తా, ఫస్ట్ మీకంటే ఫస్ట్ ఆప్షన్ పేరెంట్స్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. నాకు ఫస్ట్ ఆప్షన్ మ్యారేజ్ అయిందిగా, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు ఎవరు? మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఆప్షన్ మా మేడమే అవుతారు. కాదన్నామనుకో ఇంకేమి లే, ఇంక ఫుడ్ ఉండదు మనకి ఇంట్లో. కాబట్టి మేడం దగ్గరికి వెళ్ళా. మేడం దగ్గరికి వెళ్ళి నేను ఒక స్టోరీ చెప్పా. నీకు నెల నెల రిటర్న్ వస్తుంది, బిజినెస్ పెడుతున్నాను నేను, బిర్యానీ బిజినెస్ నీ పేరు మీదే పెడుతున్నానని చెప్పా. మళ్ళీ నా పేరు అంటే దాన్ని హర్ట్ అయిపోద్దని నీ పేరు మీదే పెడతాను నేను బిజినెస్. మా మేడం పేరు వచ్చేసి సుమానమ్మ. సుమా బిర్యానీ పాయింట్. మా మేడం కనుక ఈ క్లాస్ చూస్తే నన్ను ఇంకా నిజంగానే ఫుడ్ పెట్టరు. సరే, సుమా బిర్యానీ పాయింట్ అని ఒక పాయింట్ ఓపెన్ చేశా. మా మేడం అమ్మ, మా మేడం అంటే మా వైఫ్ అమ్మ. సో స్టార్ట్ చేశా. వెళ్ళి ఇగో నీ పేరే పెట్టాను నేను అని చెప్పా. పెట్టి 2 పొగడ్తలు కూడా పొగిడాం. పొగిడా. సరే, ఎలా సాగుతుందంటే పేరు పెట్టి అంతే, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాల, మనీ కావాలన్నా. అయ్యయ్యో, నా పేరు పెట్టి ఆగిపోతే మరి మేడం కట్ అయిపోద్దిగా, నా పేరు ఆగిపోతుందని చెప్పేసి, సరే నా దగ్గర గోల్డ్ ఉందని చెప్పేసి తను గోల్డ్ బ్యాంకులో పెట్టేసి మనీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఒక 2 lakhs ఇచ్చింది. ఒక 2 lakhs మనీ నాకు ఇచ్చింది. 2 lakhs, నా దగ్గర 1 lakh ఉంది. మొత్తం ఎంత అయినాయి? 3 lakhs అయింది. సరిపోదు, నాకు ఇంకొక 2 lakhs కావాలి. ఇప్పుడు మా డాడీ గుర్తొచ్చాడు. మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ అన్నా. అనగానే మా డాడీ, ఎరా ఇప్పుడు గుర్తొచ్చారా నీకు, మర్చిపోయాలి మమ్మల్ని అన్నాడు. మేడం అమ్మ, మా డాడీ. సరే, వచ్చావు కానీ చెప్పేయండి మేడం అన్న, 1,00,000 రూపాయలు కావాలని చెప్పి. అందుకు వచ్చావా నువ్వు? సర్లే తీసుకో అని చెప్పి ఇచ్చేసాడు. డాడీ కదా, ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఏం చేస్తావు ఏంటని అన్నారు, పేరెంట్స్ కదా. సో అడిగితే ఇస్తా, ఏదో కష్టాలు ఉండాలనుకుంటారు, ఇచ్చేస్తాను. 1 lakh ఇచ్చేసాడు మా నాన్న వెంటనే.
నాకు ఎంత అయ్యాయి? 4 lakhs. నాకు కావాల్సిన 5 సరిపోలే ఇంకా. సో ఫ్యామిలీ అయిపోయింది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదంటే నేను బ్యాంక్స్ దగ్గరికైనా వెళ్తాగా. బ్యాంక్స్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. బ్యాంక్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఇంకా కావాల్సిన 1 lakh కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు సరే నువ్వు ఫుడ్ బిజినెస్ అంటున్నావు, హైదరాబాద్లో బాగా సక్సెస్ అయింది కాబట్టి నమ్మకంతో ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి 1 lakh ఇచ్చారు. ఎంత? 1 lakh ఇచ్చారు. ఇప్పుడు ఎంత అయినాయి అమ్మా? 5 lakhs అయింది. ఈ 5 lakhs నేనేం చేశా? బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ 5 lakhs ఏమంటారండి అంటే క్యాపిటల్ అంటాం. అంతేనా? క్యాపిటల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 5 lakhs క్యాపిటలా, 1 lakh క్యాపిటల్? 5 lakhs క్యాపిటల్. ఎవరైనా ఉన్నారా చేంజ్ చేసేవాళ్ళు? 2 lakhs మా మేడం ఇచ్చారు, 1 lakh మా డాడీ ఇచ్చాడు, 1 lakh ఫ్రెండ్స్ బ్యాంక్స్ కలిసి ఇచ్చారు. ఇందులో క్యాపిటల్ ఎంత? 1 lakh ఏమో నాది, 1 lakh 5 lakhs? 5 lakhs క్యాపిటల్. ఎందుకమ్మా అంటే వీళ్ళందరూ మనీ ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారా, బిజినెస్కి ఇచ్చారా? నాకు ఇచ్చారు, బిజినెస్ కాదు. నాకు తెచ్చి ఇచ్చారు. నాకు ఇవ్వటం వల్ల నా మనీ మొత్తాన్ని పూల్ చేసుకుని బిజినెస్లో పెట్టుకున్నాను. ఓకేనా? నాకు పర్సనల్గా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా క్యాపిటల్ అవుతుంది. అదే మా మేడం దగ్గరికి వెళ్ళాక ఈసారి కొంచెం పొగడపోయేసరికి హట్ అయింది. నీ మీద నాకు నమ్మకం లేదండి, ఇది నమ్మకం లేదని సరే నా పేరు పెట్టావు కాబట్టి ఆ బిజినెస్కి ఇస్తాను. ఇక్కడ 2 lakhs ఎవరికి ఇచ్చింది? బిజినెస్కి ఇచ్చింది. మా డాడీ కూడా అలాగే, బ్యాంక్స్ కూడా అలాగే. సో అప్పుడు నేను 5 lakhs ఇన్వెస్ట్ చేశా, అందరూ ఏం చేశారు? డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చారు. ఇప్పుడు క్యాపిటల్ ఎంత? వాళ్ళు ఇచ్చారు. క్యాపిటల్ ఎంత? 1 lakh 5 lakhs? ఎంతమ్మా? 1 lakh ఈజ్ ద క్యాపిటల్. మరి 4 lakhs ఏమవుతుంది? ఇక్కడ డెట్ అవుతుంది. ఎవరికి? బిజినెస్కి. మన వైఫ్ ఇచ్చినా సరే డైరెక్ట్గా బిజినెస్కి ఇస్తే అది డెట్టే అవుతుంది. ఇక్కడ ఓనర్ ఒక్కడే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఓనర్ నేను ఇచ్చే మనీ మాత్రమే క్యాపిటల్ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరు బిజినెస్కి ఇచ్చినది క్యాపిటల్ అవ్వదు, డెట్ అవుతుంది, లోన్స్ అవుతాయి. అర్థమైందా? సో ఓనర్ ఇచ్చే మనీ మాత్రమే క్యాపిటల్, రిమైనింగ్ అన్నీ డెట్. అది ఎవరిచ్చినా సరే, నేను కాకుండా ఎవరిచ్చినా డెట్టే అవుతాయి. వైఫ్ కాబట్టి దాన్ని కూడా క్యాపిటల్ అనుకుందాం సార్ అంటే అవ్వదు. నా పార్ట్నర్ అంటే నా పర్సనల్ లైఫ్లో పార్ట్నర్, బిజినెస్లో కాదు. బిజినెస్లో పార్ట్నర్ అవ్వాలంటే మళ్ళీ బిజినెస్కి సంబంధించిన పార్ట్నర్షిప్ డీడ్ రాసుకోవాల్సిందే, మళ్ళీ ఇంకోసారి మ్యారేజ్ చేసుకోవాల్సిందే పార్ట్నర్స్లోకి వచ్చి. ఓకేనా? ఒకసారి మనం డీడ్ రాసుకోవాల్సిందే సపరేట్గా బిజినెస్కి సంబంధించి. సో అలా బిజినెస్ సంబంధించి రాసుకుంటేనే పార్ట్నర్ అవుతుంది. అప్పుడు తను ఇచ్చేది కూడా క్యాపిటల్ అవుతుంది. ఇక్కడ పార్ట్నర్ కాదుగా, బిజినెస్లో అవుట్ సైడరే, తనకేం సంబంధం లేదు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాపిటల్కి డెట్కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఓనర్ ఇచ్చే మనీనేమో క్యాపిటల్ అంటాం, అవుట్ సైడర్స్ ఓనర్ కాకుండా ఎవరు ఇచ్చినా సరే క్రెడిట్ బేసిస్లో దాన్ని డెట్ అంటాం. సరే, ఏదైనా సరే నాకు ఇప్పుడు నేను 1 lakh ఇచ్చా కదా, ఈ బిజినెస్ నాకు మనీ ఏమి ఇవ్వదా? ఈ 1 lakh మళ్ళీ తిరిగి ఇవ్వదా? ఇస్తుంది. నాకు క్యాపిటల్ అవుతుంది, బిజినెస్కి అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద డెట్ ఓన్లీ. కాకపోతే అది కూడా డెట్టే, మరి నన్ను సపరేట్గా చూడాలి కదా. బిజినెస్ అందరితో కలిపి చూస్తే నేను హర్ట్ అవుతాను కాబట్టి నేను ఇచ్చే మనీని క్యాపిటల్ అని చెప్తారు. సపరేట్ చేసిన నా మనీని, నీ మనీ సపరేట్గా పెడుతున్నా అని క్యాపిటల్ అని నేను
అవుట్ సైడర్స్ ఇచ్చే వాటిని డెట్ అన్నారు. అందుకనే మీరు క్యాపిటల్ను కూడా లైబిలిటీస్లోనే రాస్తారు. Yes, sir. ఇక క్యాపిటల్ అంటే ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం, అసెట్స్లో రాయాలని అనుకుంటారు కొంతమంది. అలా రాయకూడదమ్మా. క్యాపిటల్ ఈజ్ ఏ లైబిలిటీ టు ద బిజినెస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా నేను. కానీ బిజినెస్ 2 పర్సన్స్ కదా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైబిలిటీ. దానికి ఒక నేమ్ సపరేట్గా ఇచ్చామంతే, క్యాపిటల్ అని ఓనర్ కాబట్టి. కానీ అది నాకు లైబిలిటీనే, వన్ ఆఫ్ ద లైబిలిటీ. కాకపోతే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. డెట్ అనుకో టైం బౌండ్లో ఇచ్చేసేయాలి. క్యాపిటల్ అనుకో ఇవ్వకపోయినా ఏం ఫీల్ అవడు ఓనర్. ఎప్పుడో బిజినెస్ క్లోజ్ అయినప్పుడు ఇస్తాం. ఓకేనా? దట్ ఈస్ ద. సరే, మరి 5 lakhs తెచ్చుకున్నా ఎలాగోలా కష్టపడి. ఈ 5 lakhsని నేను అలాగే వదిలేస్తే కుదురుతుందమ్మా? కుదరదు కదా. మరి దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. బిజినెస్ అన్నాం, బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేయాలని అంటే మనకి ఏమేమి కావాలి? బిర్యానీ పాయింట్లో చెప్పండి ఐటమ్స్. స్టవ్ కావాలి. ఏంటమ్మా? ఓకే అమ్మ, స్టవ్ అన్నాం, ఓకేనా? ఇది స్టవ్ కదా, ఇదో గ్యాస్, ఓకేనా? ఒక్కొక్కసారి ఒకటి రాద్దాం. మీకు స్టవ్ కావాలి, నెక్స్ట్ గ్యాస్ కావాలి, నెక్స్ట్ ఏంటమ్మా? చెఫ్ కావాలా? నాకు ఐటమ్స్ చెప్పు. చెఫ్, హ్యూమన్ రిసోర్స్ తర్వాత చూద్దాం. ప్రిపేర్ చేయాలి, బిర్యానీ ప్రిపేర్ చేయాలి, దాన్ని సర్వ్ చేయాలి, కస్టమర్స్కి ఇవ్వాలంటే ఏమేమి కావాలి? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమి నువ్వు పర్చేజ్ చేస్తావు? స్టవ్ పర్చేజ్ చేస్తాం, ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాంగా, మెటీరియల్ కావాలిగా, ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. ఇంకా ఏంటమ్మా? కట్లరీ అంటే వీక్, స్పూన్స్ ఇవన్నీ. ఓకే, స్పూన్స్, ప్లేట్స్ అనుకుందామా? ప్లేట్స్. ఓకే, ఇంకా చికెన్ కావాలి. బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ చికెన్ కావాలి. చికెన్ లేకుండా బిర్యానీ రాదు. అప్పుడప్పుడు హైదరాబాద్లో వస్తుంటుంది, చికెన్ లేకపోయినా వస్తుంటుంది బిర్యానీ. అటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. చికెన్ లేకుండా బిర్యానీ వచ్చిందని చెప్పి చికెన్ బిర్యానీ అని చెప్పి అంతే తిన్నామనుకో అయిపోతాం మనం. ఈ మధ్య ఫుడ్ రేట్స్ బాగా జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఎక్కువ అన్నీ కూడా సరిగా లేవు. చికెన్ అని చెప్పి ఏదైతే వేస్తున్నారు. బిర్యానీ తింటాం, బిర్యానీ ఇప్పుడే మానేయద్దులే. 30-40 years అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? మసాలా ప్యాకెట్స్ కావాలిగా, మసాలా కావాలి. ఇంకా రైస్ కావాలి. రైస్ లేకుండా రాదు బిర్యానీ, రైస్ కావాలి. ఇంకా వాటర్. ఇంకా ఆలోచించండి. ఒక రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వండి, రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయో చెప్పాలా? టీవీ సెట్ అంటే ఉంటాయి కదా. ఏసీ ఉంటుందా రెస్టారెంట్లో? టీవీలు ఉంటుంటాయా? అవునా? ఇంకా ఏదమ్మా? క్యాష్ కౌంటర్ దగ్గర అంటే కంప్యూటర్ అనుకోవచ్చుగా. కంప్యూటర్స్ కనిపిస్తుందిగా నీకు, కంప్యూటర్. సరే, మీరు అబ్జర్వ్ చేస్తే 2 సపరేట్గా రాసా. ఎందుకలా రాసా? ఏదమ్మా కిందవన్నీ? వెరీ గుడ్. ఇవన్నీ ఏంటమ్మా? అసెట్స్. వీటిని ఏమంటారండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇవన్నీ పర్చేజ్ చేయటమే, మొత్తం ఎక్స్పెండిచరే. కాకపోతే ఎక్స్పెండిచర్ని 2గా డివైడ్ చేస్తాం.
ఎలాగండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టాప్లో రాసినన్ని ఏంటమ్మా ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీన్ని సింపుల్గా ఎక్స్పెండిచర్ అనొచ్చు, వీటిని అసెట్స్ అని కూడా అంటాం. ఎలా చెప్పారమ్మా డిఫరెన్స్? నేను రాశాను కాబట్టి చెప్పాను. ఎందుకు చెప్పారు? వెరీ గుడ్. అసెట్స్ అన్నీ కూడా మనం ఏసీ ఎందుకు పర్చేజ్ చేస్తామా? బిర్యానీతో పాటు ఫ్రీ, ఒక ఏసీ ఫ్రీ అంటామా? 200 పెట్టి బిర్యానీ కొంటే 30 రూపాయలు ఏసీ ఫ్రీగా ఇస్తాం. ఇవ్వలేము, అట్లాంటి ఆఫర్లే ఉండవు. పెట్టమాకండమ్మా మీరు కూడా బిర్యానీ బండి. సరే ఏంటమ్మా, ఏసీలు ఉంటాయి. ఏసీలు ఎందుకు పర్చేజ్ చేస్తాం? పర్చేజ్ చేసేటప్పుడు ఏమనుకుంటాం? ఒక 2 నెలలు వాడేసి తీసేద్దాం అనుకుంటామా? లేదంటే ఒక 5 years 6 years ఏసీ పని చేయాలనుకుంటామా? లాంగ్ టర్మ్, మోర్ దెన్ 1 year ప్లాన్ చేసుకొని ఒక ఫిక్స్డ్ అసెట్ కొంటాం. ఫర్నిచర్ ఎందుకు కొంటాం? లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని కొంటాం. మన ఇంటెన్షన్ 1 year కంటే ఎక్కువ ఉంచాలని, 1 year కంటే ఎక్కువ మనం దాన్ని హోల్డ్ చేయాలనుకుంటాం. ఇంటెన్షన్ ఏంటమ్మా? హోల్డింగ్ మోర్ దాన్ 1 year. నీకు వాటి నుంచి రిటర్న్స్ కూడా, ఫర్నిచర్ డైలీ యూజ్ చేసుకుంటాం అంటే అది రిటర్న్ వస్తున్నట్టేగా, అవునా? నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన రిటర్న్స్ వస్తున్నట్టేగా. ఆ రిటర్న్స్ మోర్ దాన్ 1 year ఉంటాయి. మసాలా తెచ్చుకున్నాం అమ్మ, చికెన్ ప్రిపేర్ చేయి. సరే ఈరోజు చికెన్ కొన్నాం, వెళ్ళాం చికెన్ షాప్కి వెళ్ళాం, చికెన్ కొన్నాం. ఈరోజు చికెన్ కొని నెక్స్ట్ ఇయర్ వండుదాం బిర్యానీ. ఇంటెన్షన్ అదే అని, ఈరోజు చికెన్ కొని నెక్స్ట్ ఇయర్ వండుదామన్నా. ఈ ఫస్ట్ January 1st కాకుండా నెక్స్ట్ January 1st దాకా కొనేద్దాం అనుకుంటామా? లేదు. సో చికెన్ అనేది ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా? డైలీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూసేజ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేల్ డైలీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ ఏంటమ్మా, ఈ ఇంటెన్షన్ మోర్ దాన్ 1 year కాదు. వాటర్ క్యాన్స్ కొన్నారు, ఒక 10 రోజులకో 2 రోజులకో 3 రోజులకో కొనుక్కుంటాం వాటర్ క్యాన్స్, అంతేగాని ఒక 2 years కొంటామా? అవును. సో ఇవన్నీ ఏంటమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంటెన్షన్ కానీ దాని యూసేజ్ కానీ 1 time లేదా వెరీ లిమిటెడ్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు చికెన్ కొన్నాం, సేమ్ చికెన్ ఒకసారి యూస్ చేస్తాం, 2-3 సార్లు యూస్ చేయం. కస్టమర్కి పెట్టేసి తర్వాత బోన్స్ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ చికెన్ అది కదా, అట్లా చేయకూడదు. ఓకేనా? సో ఒక్కసారి యూస్ చేస్తాం, దాన్ని యూస్ చేసి 1 time ఉంటుంది, లేదంటే వెరీ లిమిటెడ్ టైం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాస్ నేను ఇందులో రాశా. వెరీ గుడ్. గ్యాస్ మీరు ఏదైతే 600 900 ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఒక 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా అంటే మనకు ఫ్రీనే, గవర్నమెంట్ డబ్బు మనీ కడుతుంది కదా. రాలేదమ్మా? సరే సరే, పాలిటిక్స్ వద్దులేమ్మా, పాలిటిక్స్లోకి వద్దు. అంటే నాకు వచ్చిందని మా నాన్న చెప్పాడు, అందుకని మీరు ఎవరికి చెప్పమాకండి అమ్మా. సరే, గ్యాస్ మీరు కడతారు కదా 600 700, ఆ 700 కట్టేది గ్యాస్కా సిలిండర్కా? గ్యాస్కి పే చేస్తాం. మీరు గ్యాస్కి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంటారు. ఆ డిపాజిట్ ఎందుకంటే అంటే ఆ సిలిండర్కి ఫిజికల్గా సిలిండర్ ఇస్తారు కదా, సిలిండర్కి ఆ సిలిండర్ మంద కాదు, దాంట్లో ఉన్న గ్యాస్ మాత్రమే మంది. గ్యాస్ అడగగానే చేతిలో పోయలేరు కాబట్టి ఒక సిలిండర్ డిపాజిట్ తీసుకొని ఇస్తారు మనకి. ఓకేనా? సో మనకి మనం పర్చేజ్ చేస్తుంది గ్యాస్. ఆ గ్యాస్ ఇయర్స్ ఉండదు. హోటల్స్ అయితే 1 or 2 days అయిపోతుంది, మళ్ళీ గ్యాస్ కొనుక్కోవాలి, మళ్ళీ కొనుక్కోవాలి. సిలిండర్ మంద కాదు, వాళ్ళది, కంపెనీ వాళ్ళది. నీ దగ్గర టెంపరీగా సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకొని నీకు ఇస్తాడు. ఓకేనా? సో అందుకని గ్యాస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. 1 time యూస్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే. యూస్ చేసిన గ్యాస్ని మళ్ళీ యూస్ చేయలేము, అయిపోతుంది. ఓకేనా? సో ఇదమ్మా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సింపుల్గా ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్. 2 పేమెంట్లు చేస్తాం, 2 క్యాష్ పేమెంట్ చేస్తాం. మీరు ఒక ఫర్నిచర్ కొనాలన్నా ఇప్పుడే డబ్బులు కట్టాలి, లేదంటే ఫర్నిచర్ రాదు. చికెన్ కొనాలని ఇప్పుడే డబ్బులు కట్టాలి, కానీ లేదంటే చికెన్ రాదు. 2 ఖర్చులే కదా. మరి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే దాని యూసేజ్ లేదా రిటర్న్స్ ఎంతకాలం ఉంటున్నాయి? 1 time యూసేజా, లిమిటెడ్ యూసేజా, లేదంటే మోర్ దాన్ 1 year అనే దాని మీద డిపెండ్ అయ్యి
నీ ఎక్స్పెండిచర్ని డివైడ్ చేస్తాం, రెవెన్యూ క్యాపిటల్ అని డివైడ్ చేస్తాం. ఆ డివిజన్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అన్నిటిని అసెట్స్ అంట, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అన్ని సింపుల్గా. అర్థమైందా? ఓకేనా? ఇంకెప్పుడు కూడా మీరు అసెట్స్ అంటే ఎక్కువ ఆలోచించు, నథింగ్ బట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. యూసేజ్ ఆర్ రిటర్న్స్ ఫ్రమ్ ద expenditure or assets are more than, example AC, furniture, ఓకేనా? సో అన్ని కంప్యూటర్స్. ఓకే, ఓకేనమ్మా? ఈ చిన్న డయాగ్రామ్ రాసుకుంటారా? ఫస్ట్గా రాసేసుకోండి ఒకటి. చెప్పమ్మా. ఇది క్యాపిటల్ ఇస్తాను సార్ నేను. అవునమ్మా. చూపించాలి సార్ తెచ్చినాము అని. ఎవరికి ఎవరికి చూపించాలి? అంటే బిజినెస్ లో ఏదైనా పర్టికులర్ చూపించాలి సార్, నేను కలిసి తెచ్చాను. బిజినెస్ అంటావా? బిజినెస్ చూపించాలంటావా? బిజినెస్కి మనీ ఇచ్చావా లేదనేది ప్రూఫ్ ఉంటే చాలు ఎంట్రీ రాయాలంటే. ఎక్కడి నుంచి తెచ్చావా అనేది బిజినెస్కి అనవసరం. నేను ఒక మర్డర్ చేసి 10 లక్షలు సంపాదించి తీసుకొచ్చి బిజినెస్ పెట్టవచ్చు, లేదంటే బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకొని పర్సనల్గా అప్పు తెచ్చుకొని పెట్టవచ్చు, లేదంటే నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కొంత అమౌంట్, అది కూడా తెచ్చుకొని పెట్టవచ్చు. బిజినెస్ ఏం చూస్తుంది? నాకు 5 లక్షలు వచ్చిందా లేదా, 1 lakh వచ్చిందా లేదా, అది ఓనర్ ఇచ్చాడా క్యాపిటల్, వేరే బయట వాళ్ళు ఇచ్చారా అప్పు, బారోయింగ్స్, అంతవరకే బిజినెస్ పని. అంతేకాని నేను డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాను అనేది బిజినెస్కి అనవసరం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అయితే చెప్పాలి, లేదంటే గవర్నమెంట్కి చెప్పాలి. అంతేగాని బిజినెస్కి చెప్పాల్సిన అవసరం ఉందా? నో. నేను క్యాపిటల్ పెట్టానంటానికి ప్రూఫ్ కావాలి, బ్యాంకులో అమౌంట్ పడి ఉండాలి, లేదంటే క్యాష్ వచ్చేసి రాసి ఉండాలి. సోర్స్ డాక్యుమెంట్ అంటే అది ఇచ్చావా లేదా, ఆ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ప్రూఫ్ ఏంటి, క్యాపిటల్ పెట్టానంటే ప్రూఫ్ ఏంటి, అంతవరకే ఆలోచిస్తాం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక అకౌంటెంట్గా మనం అంతే ఆలోచించాలి. సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చేసారు 10 lakhs, మీరు ఏదో చేశారు చెప్పండి నా, మీరు చెప్తే నేను తీసుకుంటా డబ్బులు అన్నాం అనుకో, నేను అకౌంటెంట్గా తీసేస్తారు. అంటే ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళి మనీ డిపాజిట్ చేస్తుంటే క్యాషియర్ నిన్ను మీరు ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతారా? ఎంత తెచ్చారు, రిసిప్ట్ రాశారా లేదా, డిపాజిట్ రిసిప్ట్ రాశారా లేదా అని అడుగుతారా? డిపాజిట్ రిసిప్ట్ మాత్రం అడుగుతారు. ఎలా సంపాదించారు, ఎలా అన్ని చేశారు బ్యాంక్ కూడా అనవసరం, అడిగినా కూడా మనం చెప్పాం, నీకు ఎందుకని అంటాం కదా. మన ఇష్టం కానీ ఏం చేయొచ్చు. మనం ఇన్కమ్ ట్యాక్స్ లో చెప్తాం ఎలా సంపాదించాం, యాక్ట్లో ఉంది. చెప్పమ్మా. దానికి డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. మనీ లీగల్ ఎలా సంపాదించావు అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ అసలు. అప్పుడు నువ్వు ఎన్ని చేసేది లీగలా ఇల్లీగలా అనేది ఇర్రెస్పెక్టివ్ కదా. ఒక అకౌంటెంట్గా అది లీగలా ఇల్లీగలా అనవసరం. జర్నల్ రాయడానికి ఏం కావాలి, సోర్స్ డాక్యుమెంట్ కావాలి, అంతే. నువ్వు ఏ పనైనా చేయి, సోర్స్ డాక్యుమెంట్ ఉందా, జర్నల్ ఎంట్రీ రాయి, లేదా రాయొద్దు. లీగాలిటీని చెక్ చేసేది లా, మన అకౌంట్స్.
సరే ఇప్పుడు మన లోకేష్ బిర్యానీ పాయింట్లోకి వచ్చి పర్చేజ్ చేసుకోవాలి, కొనాలి. ఏం అడుగుతాడని అంటే అతనికి అక్కడ ఎదురుగా ఒక టేబుల్ కనపడింది, మంచిగా బ్యూటిఫుల్గా కనపడి, ఆ టేబుల్ అమ్ముతావా, ఎంత, నాకు ఎంతో చెప్పు, నేను తీసుకెళ్ళిపోతా అని అడుగుతున్నాడు. అమ్ముతానమ్మా నేను టేబుల్, బిర్యానీ పాయింట్లోకి వచ్చి ఫర్నిచర్ కావాలంటే అమ్ముతానా? సరే, మళ్ళీ వచ్చి నాకు బిర్యానీ కావాలన్నాడు, అమ్ముతామా లేదా? అమ్ముతాం. డిఫరెన్స్ ఏంటమ్మా, ఇందాక ఎందుకు అమ్ముతానో ఇప్పుడు ఎందుకు అమ్మనన్నావు? అంటే నా బిజినెస్ ఏంటి? ఫర్నిచర్ అడిగా, నా బిజినెస్ ఫర్నిచర్ అమ్మటం కొనటం కాదు, నా బిజినెస్ బిర్యానీ. నేను చేస్తుంది ఇక్కడ బిర్యానీ బిజినెస్. దాన్నే ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ బిజినెస్. నా మెయిన్ బిజినెస్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అకౌంట్స్ రాసేటప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి. ఫర్నిచర్ కూడా సేల్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోతేనో, డ్యామేజ్ అయితేనో, లేదంటే రీప్లేస్ చేద్దాం అనుకుంటేనో అప్పుడు అమ్ముతాం. కానీ ఫ్రీక్వెంట్గా ఫర్నిచర్ని కొని అమ్మాం, టీవీలను కొని అమ్మాం. అలా కొని అమ్మామనుకో ఫ్రీక్వెంట్గా, నీ బిజినెస్ ఏమైపోతుంది? ఫర్నిచర్ బిజినెస్ అయిపోద్ది. కానీ నా బిజినెస్, సో ప్రతిదానికి మనం ఏంటమ్మా, ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటో చూసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏదైనా మీరు పర్చేజ్ చేసిన ఆ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి అంటే గూడ్స్ అంటాం. ఏమంటాం? గూడ్స్ అంటాం. బిర్యానీకి మీరు ఏదైతే చెప్పారో, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ గూడ్స్ అంటారు. అనగా గూడ్స్ అని అంటాం. బిర్యానీ అమ్మిన గూడ్స్ సోల్డ్ అంటాం. బిర్యానీ సేల్ జనరల్గా అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎలా ఆలోచించాలి? గూడ్స్ సోల్డ్ అని ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు గూడ్స్ సోల్డ్, గూడ్స్ పర్చేజ్డ్. గూడ్స్ అనే వాడు ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే ట్రాన్సాక్షన్స్కి, ఐటమ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒక వార్డ్ యూజ్ చేస్తాం. ప్రతిసారి బిర్యానీ 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 అని చెప్పలేం. రకరకాలు ఉంటాయి బిర్యానీలు, రకరకాల ఐటమ్స్ కావాలి. మరి ఎంట్రీస్లో అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టమైపోద్ది. అప్పుడు ఏం చేస్తారని అంటే గూడ్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో రాసేస్తారు అన్నీ, మసాలా గిసాలా అన్నీ కూడా గూడ్స్ అకౌంట్లో రాసేస్తారు. కాకపోతే ఇక్కడ పిలవటానికి గూడ్స్ అంటాం, కానీ గూడ్స్ అని అకౌంట్ ఓపెన్ చేయము. పర్చేజ్ చేస్తే, గూడ్స్ని పర్చేజ్ చేస్తే ఏ అకౌంట్ ఓపెన్ చేస్తామండి అంటే పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. మనం ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగే వాటిని ఐటమ్స్కి యూజ్ చేసేవాడు గూడ్స్. వాటిని పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ అంటాం. అదే అసెట్ని పర్చేజ్ చేస్తే ఆ పర్టికులర్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడే చూడండి, మీరు వీటికి స్టవ్కి సపరేట్ అకౌంట్ ఉంటుంది, ఫర్నిచర్కి సపరేట్ అకౌంట్ ఉంటుంది, ప్లేట్స్కి సపరేట్ అకౌంట్ ఉంటుంది, ఏసీకి సపరేట్ అకౌంట్ ఉంటుంది. కానీ వీటి దగ్గరకు వచ్చేసరికి సపరేట్ ఉండదు, కామన్గా ఒకటే అకౌంట్ ఉంటుంది. అవే గూడ్స్. ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ అకౌంట్ అని చెప్పి దీంట్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. గ్యాస్ పర్చేజ్, చికెన్ పర్చేజ్, మసాలా పర్చేజ్ అని రాసుకుంటూ వెళ్ళిపోతాం. కామన్గా ఒకటే అకౌంట్ యూజ్ చేస్తాం, పర్చేజెస్ యూజ్ చేస్తాం. అర్థమైందా? అదే సేల్ చేస్తే గూడ్స్ ఏమంటామమ్మా? సేల్స్ అకౌంట్. మీరు ఎక్కడైనా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ పర్చేజెస్ అయితే పర్చేజ్ అకౌంట్లో, సేల్స్ అయితే సేల్స్ అకౌంట్లో రాయాలి. ఇండివిజువల్ అకౌంట్స్ ఏమి ఓపెన్, అదే అసెట్స్ అయితే ఇండివిజువల్ అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాం. సరే, పర్చేజెస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? మనం క్యాష్కి పర్చేజ్ చేయొచ్చు, క్రెడిట్కి కూడా చేయొచ్చా? అవునా? అయితే క్యాష్కి చేస్తాం, లేదంటే క్రెడిట్కి, సేల్స్ కూడా. ఏంటమ్మా? అయితే క్యాష్ సేల్స్ చేస్తాం,
లేదంటే Trade sales. క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్ వరకు ఓకే, క్యాష్లో రాసుకుంటాం. క్రెడిట్ సేల్స్కి ఏం రాస్తామండి అంటే క్రెడిటార్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సప్లయర్కి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం ఉంటాయి, కానీ కామన్గా మనం ఒక నేమ్ పెట్టుకుంటాం. ఏంటండి అవి? క్రెడిటార్స్ అకౌంట్. క్రెడిటార్స్ అకౌంట్లో ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగిన పర్చేజెస్ సంబంధించిన క్రెడిట్ మాత్రమే రాస్తాం. అంతేకాని ఒక అసెట్ని మీరు క్రెడిట్కి పర్చేజ్ చేశారు, ఆ అప్పుని తీసుకొచ్చి క్రెడిటర్స్లో రాస్తామా? రాయకూడదు. ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగిన పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్ మాత్రమే క్రెడిటర్స్ అకౌంట్లో ఉంటారు. వాళ్ళు మాత్రమే క్రెడిటర్స్ అకౌంట్లో ఉంటారు. అర్థమైందా? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాదు, ఒక అసెట్ ఫర్నిచర్ ఏసీనో పర్చేజ్ చేస్తే దానికి సంబంధించిన అప్పు ఏమైనా అయింది, అప్పుడు మనం క్రెడిటర్స్లో రాయకూడదు, సపరేట్ లైబిలిటీ ఓపెన్ చేసుకోవాలి. బ్యాంకు లోన్ ఇస్తే, ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేయడం కోసం బ్యాంకులో 2 lakhs లోన్ ఇస్తే బ్యాంక్ లోన్ ఓపెన్ చేసుకుంటాం. అంతేకాని క్రెడిటర్స్ అకౌంట్లో తీసుకెళ్ళి రాయకూడదు. అది క్రెడిటర్స్ అకౌంట్లో ఇవి మాత్రమే ఉండాలి, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగిన క్రెడిట్ పర్చేజ్ సంబంధించిన క్రెడిటర్స్ మాత్రమే ఉండాలి. సేమ్ అలాగే సేల్ చేసాం, క్రెడిట్కి సేల్ చేస్తే ఏ అకౌంట్స్ ఓపెన్ చేస్తామండి అంటే డెటార్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. వీళ్ళందరూ ఎవరండి అంటే కస్టమర్స్. ఒక్కొక్క కస్టమర్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి కష్టం. ఒక్కొక్క బిర్యానీకి ఒక అకౌంట్ ఓపెన్ చేయలేం. ఒక పర్సన్ వచ్చి ఒక బిర్యానీ కొనుక్కున్నాడు అప్పుకి, ఇంకో పర్సన్ వచ్చి ఇంకో బిర్యానీ కొన్నాడు అప్పుకి, అలా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవడం కష్టం. అందుకని ఏం చేస్తానంటే డెటార్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందరి పేర్లు అక్కడ రాసుకుంటాం. ఇండివిజువల్ అకౌంట్స్ కూడా ఉంటాయి, బట్ కంబైన్డ్గా ఏమంటాం డెటార్స్. డెటార్స్ ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగిన క్రెడిట్ సేల్స్కి సంబంధించిన మాత్రమే డెటార్స్. మీరు ఫర్నిచర్ డేట్ అయిపోయింది, రీప్లేస్ చేద్దాం అనుకున్నారు, ఫ్రెండ్కి సేల్ చేశారు, అప్పుకి సేల్ చేశారు, క్రెడిట్ సేల్ చేశారు. ఫర్నిచర్ని క్రెడిట్ సేల్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఆ ఫ్రెండ్ని క్రెడిటార్స్ డెటార్స్లో రాస్తామా? రాయకూడదు, సపరేట్గా రాయాలి. సపరేట్గా ఫ్రెండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డెబిట్ బ్యాలెన్స్ పెట్టి, అంతేగాని డెటార్స్లో. ఓకేనా? సో క్రెడిటర్స్ అని యూజ్ చేసామంటే అవన్నీ దేనికి సంబంధించినవి? మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సంబంధించి. డెటార్స్ యూజ్ చేసామంటే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సంబంధించి. గూడ్స్ అన్నామంటే మన ప్రిన్సిపల్ బిజినెస్. మీకు సమ్ములో గూడ్స్ పర్చేజ్డ్, గూడ్స్ సోల్డ్ అంటారు, ప్రిన్సిపల్ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. అసెట్స్ పర్చేజ్ అయితే సపరేట్గా చెప్తారు ఇండివిజువల్గా. ఓకేనా? సో ఇది మరి పర్చేజెస్ చేసాం, పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసాం. మరి రిటర్న్స్ చేస్తే పర్చేజ్ అకౌంట్కి వచ్చి రివర్స్ చేద్దాం. పర్చేజెస్ మనం ఒక 1 lakh పర్చేజ్ చేసామమ్మా. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ బాగలేదని ఒక 20,000 ఏం చేసాం? రిటర్న్ చేసాం. నెట్గా ఎంతమ్మా? 80,000. అందుకని చెప్పేసి రిటర్న్ చేసాం కదా, వెళ్ళిపోయి స్ట్రైక్ ఆఫ్ చేసి 80,000 అని రాసుకుందామా? అలాగా చేయకూడదు. ఇది మీరు అకౌంట్స్లో చేయకూడదు, సపరేట్ ట్రాన్సాక్షన్స్ రాస్తాం. అలా ట్రాన్సాక్షన్స్ రాసేటప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అయితే ఏ అకౌంట్ ఓపెన్ చేస్తాం? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన రిటర్న్స్ మాత్రమే. మళ్ళీ ఏదైనా మీరు ఫర్నిచర్ రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్లో రాయకూడదు, ఫర్నిచర్ అకౌంట్కి రాసుకోవాలి. సేమ్ అలాగే సేల్స్ రిటర్న్స్ వచ్చాయి మనకి, అప్పుడు సేల్స్లోకి వెళ్ళి రాయకూడదు రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అని సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అంతేగాని సేల్స్లోంచి డైరెక్ట్గా రెడ్యూస్ చేయకూడదు. సేల్స్ రిటర్న్స్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్ చూసుకుంటాం. అప్పటి వరకు సేల్స్ రిటర్న్స్ అని సపరేట్గా ఉండాలి. ఇవన్నీ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించినవి? ప్రిన్సిపల్ బిజినెస్కి. ఓకేనా? ఇవన్నీ ఫాస్ట్గా రాసేసుకోండి.
మహాభారతం చూసారు ఎవరన్నా? మహాభారతం కానీ హాట్‌స్టార్‌లో ఉంటుంది. తెలుసా? విన్నారా మహాభారతం? సార్ అందులో పాండవులు ఎంతమంది అమ్మా? కౌరవులు ఎంతమంది? ఐడియా ఉందా? 5 మంది సార్. పాండవులు ఎంతమంది? 5గురు. కౌరవులు? 5 100. వెరీ గుడ్ అమ్మా. సో భారతం మొత్తం మీద గుడ్ బ్యాడ్. 5గురేమో పాండవులు గుడ్, కొంతమంది కౌరవులేమో బ్యాడ్. అంతేనా? సింపుల్గా. సరే, అలాగే మన అకౌంట్స్లో కూడా 5 ఐటమ్స్ తోటి డివైడ్ చేస్తాం. ఎక్స్పెషల్లీ నేను ఎక్కువగా ఏవేంటండి అంటే, మీరు అకౌంట్స్ మొత్తాన్ని మీరు తీసుకొని 5 ఐటమ్స్గా డివైడ్ చేయొచ్చు. ఏవేంటండి అంటే, ఫస్ట్ వన్ ఇందాక ఆల్రెడీ చూసాం. ఏంటమ్మా అది? క్యాపిటల్. అంతేనా? క్యాపిటల్. తర్వాత లైబిలిటీ. తర్వాత అసెట్స్. ఆర్డర్ చేంజ్ చేస్తాను నేను. మన అకౌంట్స్ని ఎలా డివైడ్ చేస్తామండి అంటే, అసెట్స్, లైబిలిటీ, క్యాపిటల్, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఎన్నమ్మా ఇవి? 5గా డివైడ్ చేస్తాం. మీరు అకౌంట్స్ మొత్తం ఆలోచించండి. అకౌంట్స్ మొత్తం ఆలోచించి ఈ 5లో కాకుండా అదర్ ఏదన్నా వచ్చిందంటే చెప్పండి. సార్ ఎలాగైనా డివైడ్, ఈ 5 కాకుండా ఇంకేమైనా డివైడ్ చేయగలుగుతామా? అంటే మీరు అకౌంట్స్ మొత్తాన్ని డివైడ్ చేయగలిగేది 5. అకౌంట్స్లో మనకి ఇంకో 2 ఇంపార్టెంట్ ఏంటండి అంటే, డెబిట్, క్రెడిట్. అవునా? జనరల్ ఎంట్రీస్లో లెడ్జర్లో కానీ ఏదైనా డెబిట్, క్రెడిట్ ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉంటుంది. ఈ 5టిని డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా అది తెలుసుకున్నారంటే మీ అకౌంట్స్ అయిపోయినాయి. మీరు ఫైనల్ అకౌంట్స్ 20 మార్క్స్ ప్రాబ్లం చేసినా, 14 మార్క్స్ ప్రాబ్లం చేసినా, క్యాలిక్యులేషన్స్, వర్కింగ్ నోట్స్ అన్నీ చేసి అల్టిమేట్గా వచ్చే ఆన్సర్ని మీరు డెబిట్ అన్నా చేయాలి, క్రెడిట్ అన్నా చేయాలి. మించి ఆన్ చేస్తారా? ఎక్స్పెన్సెస్ కనుక్కున్నాం. పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలి? ఎక్స్పెన్స్ మొత్తం వర్కింగ్ నోట్లో క్యాలిక్యులేట్ చేసాం, క్యాపిటల్ మొత్తం వర్కింగ్ నోట్లో క్యాలిక్యులేట్ చేసాం. సో ఏంటమ్మా అల్టిమేట్గా మనం చేసేది? డెబిట్ అయినా క్రెడిట్ అయినా ఈ రెండే. ఈ 5టిని డెబిట్ కానీ క్రెడిట్ కానీ చేయడం తెలుసుకున్నామంటే మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్. సరే, అసెట్స్ లెడ్జర్ అకౌంట్స్లో ఉంటాయమ్మా. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎప్పుడైనా బ్యాలెన్స్ అడిగామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ అని ఎంతమంది అంటారు? క్రెడిట్ బ్యాలెన్స్ అని ఎంతమంది? డెబిట్ ఒకటి. నెక్స్ట్ ఇంకా డెబిట్ అయినా క్రెడిటా? డెబిట్ ఇద్దరు. ఇంకా డెబిట్. అందరూ డెబిట్ అయినా? క్రెడిట్ అమ్మా? డెబిటేనా? అందరూ డెబిటే చెప్తున్నారు. మరి ఇంతమంది డెబిట్ చెప్పాక మనం మార్చడం బాగుండదు. మారిస్తే మీరు అందరూ ఊరుకోరు. కాబట్టి అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్స్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటాయండి అంటే డెబిట్ బ్యాలెన్సే ఉంటాయి. నెక్స్ట్ లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్సా, క్రెడిట్? ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పారు క్రెడిట్ అని, వాళ్ళు కూడా చెప్పాలి. సింపుల్ అమ్మా, ఫౌండేషన్లో ఫస్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. క్రెడిట్, క్రెడిట్ అందరూ క్రెడిటే చెప్తున్నారు. సో ఇది కూడా మనం ఈ మాట నేను వినాల్సిందే కాబట్టి వినేస్తా. క్రెడిట్, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిటా, క్రెడిట్?
balance. షూరా క్రెడిటేనా Debit. డెబిట్ అని ఎవరు చెప్పరా? క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ కదమ్మా. నో లైబిలిటీనా? వెరీ గుడ్. ఇప్పుడే కదా సార్ చెప్పారు బోరే మీరే ఒక 10 minutes ముందు లైబిలిటీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, మనం అకౌంట్స్ రాసేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది లైబిలిటీ, బట్టే వన్ ఆఫ్ ద లైబిలిటీ. సో ఈ క్యాపిటల్ కూడా ఏం చేస్తాం? క్రెడిట్. ఇన్కమ్ డెబిటా క్రెడిట్? ఇన్కమ్ క్రెడిట్ ఒకరు చెప్పారు. నెక్స్ట్ 2 క్రెడిట్, క్రెడిట్ 3, డెబిట్ లేదు. డెబిట్ లేరమ్మా ఎవరు? బేసిక్స్ బాగా వచ్చు అనుకో. సరే ఇంత స్ట్రాంగ్గా చెప్తుంటే మనం మార్చగలుగుతామా అంటే మార్చలేము. క్రెడిట్. మరి ఎక్స్పెండిచర్ ఇది చెప్పండి. డెబిట్ అమ్మా ఎక్స్పెండిచర్. ఎంతమంది డెబిట్? క్రెడిట్ అయిన వాళ్ళు ఎవరు లేరా? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టున్నావు నువ్వు అందరినీ. చేయట్లేదా? వెరీ గుడ్. సరే ఏ బ్యాలెన్స్ అమ్మా? ఎక్స్పెండిచరు డెబిట్ బ్యాలెన్స్. అందరూ ఫౌండేషన్ బాగా చదివారు. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్. రిమైనింగ్ అన్ని క్రెడిటే. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. సింపుల్గా. సరే ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తాం? ఇంక్రీజ్. అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తామమ్మా? డెబిటే చేస్తాం. ఒక ఫర్నిచర్ ఉంది మన దగ్గర, డెబిట్ బ్యాలెన్స్ చేశారు, మళ్ళీ కొత్త ఫర్నిచర్ కొన్నారు అంటే ఇంక్రీజ్ అయింది. ఏం చేస్తాం? ఇంక్రీజ్ అయినప్పుడు యాడ్ చేస్తాం, ఉన్నదానికి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేయటం అంటే డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ పెంచాలి. డెబిట్ టు క్రెడిట్ ఆపోజిట్ అమ్మ. మనం ఇంక్రీజ్ చేయాలంటే ఉన్నదాన్ని ఇంక్రీజ్ చేయాలంటే డెబిట్ కాబట్టి, అది ఉన్నదే డెబిట్ కాబట్టి ఇంక్రీజ్ చేయటం అంటే డెబిట్ చేయాలి. ఓకేనా? సరే లైబిలిటీ. లైబిలిటీ ఇంక్రీజ్ అయింది, ఏం చేద్దాం? క్రెడిట్ చేస్తామా? ఇంకా డెబిట్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడే. ఇంక్రీజ్ అవుతుంది అని అంటే వెరీ గుడ్. ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అటు సైడే ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ డెబిట్ ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. లైబిలిటీ బ్యాలెన్స్ మీరే చెప్పారుగా క్రెడిట్ అని, అది ఉండేది క్రెడిట్ కాబట్టి ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ క్రెడిట్ పెరిగిద్ది, అంతేకాని డెబిట్లో రాకూడదు. ఆపోజిట్ కదా. క్రెడిట్ బ్యాలెన్స్ని మీరు లైబిలిటీ ఇంక్రీజ్ అంటే అప్పు పెంచుకుంటూ ఉంటున్నారు, పెంచుకుంటూ ఉన్నారంటే లైబిలిటీ పెరుగుతుంది. లైబిలిటీ పెరగడం అంటే క్రెడిట్ బ్యాలెన్సే పెరుగుతూ ఉండాలి, ఉండేది క్రెడిట్ కదా. లైబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి మళ్ళీ అంటే ఒక బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాం. బ్యాంక్ లోన్ తెచ్చుకుంటే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ అనేది లైబిలిటీ, క్యాష్ అనేది అసెట్ పక్కన పెట్టండి. బ్యాంక్ లోన్ ఏం చేసాం మనం? క్రెడిట్ చేసాం. లోన్ తెచ్చుకోవడం లైబిలిటీ పెరిగింది, క్రెడిటే అవుతుంది. అర్థమైందా? ఇంక్రీజ్ అవటం అది ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అదే బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఫస్ట్ బ్యాలెన్స్ చెప్పాం. బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఇంక్రీజ్ అయితే లైబిలిటీని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? దాని బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడే పెరుగుతుంది, క్రెడిటే
నెక్స్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే సేమ్ సార్. సేమ్. క్రెడిట్ ఏనమ్మా, అది ఉంది క్రెడిట్ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమేగా. ఇంట్రెస్ట్ రిసీవ్ అయితే ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఏం చేసాం ఇక్కడ? క్యాష్ అనేది అసెట్, దీన్ని తీసి పక్కన పెట్టండి. ఇంట్రెస్ట్ ఏం చేసాం? మన ఇన్కమ్ ఏంటిది? ఇంట్రెస్ట్ అనేది మన ఇన్కమ్ ఏం చేసాం? క్రెడిట్ చేసాం, ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా? దాని బ్యాలెన్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో ఇంక్రీజ్ అయితే మీరు యాడ్ చేస్తే పెరుగుతూ ఉంటుంది, అటు సైడే పెరుగుతూ ఉంటుంది, ఆ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిటే అవుతుంది. సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే. క్లారిటీ వచ్చింది అందరికీ? లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు డిక్రీజ్ అయితే అసెట్స్ డిక్రీజ్ అయినాయి, ఏం చేద్దాం? అసెట్స్ డిక్రీజ్ అయినాయి, ఏం చేస్తాం? క్రెడిట్ చేయాలి. డిక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. డిక్రీజ్ అవటం అంటే రెడ్యూస్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్కి వెళ్ళిపోయి స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ రాకూడదు, ఆపోజిట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఎందుకు ఏంటనేది లెడ్జర్ అకౌంట్స్లో నేను చెప్తాను. సో డిక్రీజ్ అయిందంటే మనం ఆపోజిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి. లైబిలిటీ డిక్రీజ్ అంటే బ్యాంక్ లోన్ రీపే చేస్తున్నాం అంటే డిక్రీజ్ అవుతుంది, ఏం చేస్తాం? డెబిట్ చేయాలి, ఆపోజిట్లో జరగాలి. ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. బ్యాంక్ లోన్ పెయిడ్, బ్యాంక్ లోన్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ లోన్ ఏం చేసాం? డెబిట్ చేసాం. పే చేయడం వల్ల లోన్ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది లైబిలిటీ అనేది. డిక్రీజ్ అటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, అంటే ఆపోజిట్ సైడ్ రాసుకుంటేనే కదా తగ్గుతుంది. అట్లా. నెక్స్ట్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది, ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఆపోజిట్లో చేయాలి సింపుల్గా. నెక్స్ట్ ఇన్కమ్ డిక్రీజ్ అయింది, డెబిట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయింది, క్రెడిట్ చేయాలి. డిక్రీజ్ అయితే సేమ్ బ్యాలెన్స్ పెరుగుతుంది, డిక్రీజ్ అయితే ఆపోజిట్లో. ఓకే సరే, ఒకటికి రాసుకోండి. బేసిక్గా నేను చెప్పాక క్లాస్ ఆపేస్తా, అంటే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఏదైతే ఒక క్లాస్లో లాస్ట్లో చెప్తా, అంతేగా ఒక మూవీలో క్లైమాక్సే గుర్తుంటుంది మనకి. మూవీ అంత మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంటాయి, కానీ ఇంటర్వల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, రెండు బాగా గుర్తుంటాయి. అందుకని ఇవి చెప్పాక నేను ఎప్పుడు కూడా క్లాస్ ఆపుతాను. మీకు ఈరోజు 15 minutes ఎర్లీగానే క్లాస్ స్టాప్ చేస్తాను. ఇది రేపు మళ్ళీ నేను అడుగుతా, మళ్ళీ చెప్పాలి. ఇది మీరు అస్సలు మీ లైఫ్లో మర్చిపోకూడదు. మా ఫౌండేషన్ అందరూ ఉంటారు, సో మీరు కూడా కొత్త వాళ్ళు కూడా మర్చిపోకూడదు. నేను ప్రతి అకౌంట్స్, నేను ఫైనల్ అకౌంట్స్ చెప్పినా సరే ఫస్ట్ ఇది రాసాక ఫైనల్ అకౌంట్, దట్ మీన్స్ సిఏ ఫైనల్ చెప్పినా సరే ఫస్ట్ ఇది రాస్తా, ఇది చెప్పాకనే అకౌంట్ స్టార్ట్ చేస్తా. సిఏ ఫైనల్ వాళ్ళు కూడా తప్పు చెప్తారమ్మా, ఎక్కువ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కువ ఇన్కమ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్కమ్ అనగానే అది మనకి డెబిట్ అనుకుంటాం, క్రెడిట్ అవుతుంది. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి తెలియని వాళ్ళు మళ్ళీ చెప్తానమ్మా నేను, ప్రస్తుతానికి రాసుకోండి. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం చేసినా అల్టిమేట్గా లాస్ట్లో చేయాల్సింది ఇదే. ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి, మీరు లాస్ట్లో మీరు జనరల్ ఎంట్రీ అయినా రాయాలి, అడ్జస్ట్మెంట్ అయినా చేయాలి. రాయాలంటే డెబిట్ క్రెడిట్ ఫస్ట్ తెలియాలి కదా.
రిపీటెడా? అకౌంట్స్ బేసిక్స్ చెప్పేటప్పుడు మీకు వచ్చినా మళ్ళీ వినండి. ఎన్నిసార్లు విన్నా తప్పులేదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవే. ఒక పెద్ద సమ్ములాగా చెప్పి డెబిట్ అయిద్దా క్రెడిట్ అయిద్దా అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి. అదేంటి, అసెటా లైబిలిటీయా క్యాపిటలా ఇన్కమా ఎక్స్పెండిచర్ అనేది మీకు ఒక ఐడియా రావాలి. అదంతా స్టోరీ అంతా విన్నాక ఇప్పుడే మీరు చెప్పగలుగుతారు. సింపుల్గా అడుగుతారు, అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయని అడిగేస్తారు, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుందని అడిగేస్తారు. టక్కుని చెప్పాలి మనం. ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఒక ఫైనల్ అకౌంట్స్ మీ చేతిలో పెట్టేసి చేయండి అని చెప్పి ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ పెట్టరమ్మా. బేసిక్స్లో నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ నుంచే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇదే కాన్సెప్ట్ మీద ఎప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఫౌండేషన్లో విన్నా సరే మళ్ళీ వినండి, ఏం కాదుగా. కంప్లీటెడా రిమైనింగ్ వాళ్ళది? సరే, ఈరోజు క్లాసు 10 minutes ముందే స్టాప్ చేస్తున్నా. రేపు తీసుకుందాం 10 minutes ఎక్స్ట్రా. మీరు నాకు 10 minutes అప్పున్నారు. మీరు క్రెడిటార్స్, నాకు మీరు క్రెడిటార్స్. ఏంటమ్మా? 12 వరకేనా సార్ క్లాస్? ఎన్ని గంటల దాకా అమ్మా క్లాసు? 12 వరకేనా సార్? ఓ సారీ, నేను 2 hours అనుకున్నానమ్మా నేను. 12 వరకే చెప్పాను సార్. ఓకే, నాకు 12 వరకే వచ్చింది. ఇప్పుడే మీరు చెప్పాక చూసా. 12 వరకే, నేను 1 వరకు అనుకొని కంటిన్యూ చేసి. ఎవరైనా చెప్పలేదేంటి మరి ఎవరు నాకు సార్ 12 వరకేనని? చెప్పి మీరు బాధపడుతుంది సార్. నేను ఎందుకు బాధపడతానమ్మా, మీకోసమే. అందరూ శ్రద్ధగా ఉంటుంటే నేను ఇంకా 1 వరకు 2 hours అనుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సరేనమ్మా, బేసిక్స్ ఫాస్ట్గా అయిపోతే మంచిదే. ఓకే సరే, ఇంకా నేను ఎక్కువ అంటే నేను అప్పున్నా మీకు 15 minutes. అయ్యో సరే, ఎప్పుడొకప్పుడు తీర్చేస్తానమ్మా మీరు. రాయండి, అవర్స్ రాసి పెట్టండి. నేను మీకు ఇవ్వాలా, మీరు నాకు ఇవ్వాలా? ఓకేనమ్మా, సరే రాను. బాయ్ అమ్మా, నెక్స్ట్ క్లాస్లో కలుగుతాం.